ముందు చరణ్ గారు మీరు చెప్పాలి. కేటీఆర్ మాట్లాడింది విన్నారు. మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కీలక నాయకుడిగా ఉన్నారు. ఖచ్చితంగా అంటే భూములు లాక్కోవడం, భూములను వెనక్కి తీసుకోవడం, ఇలాంటి నోటీసులు ఐఎస్బికి కానీ లేకుంటే గతంలో గచ్చిబౌలి మీరు చూసారు, అక్కడ నెమళ్ళు జింకలు, సరే అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలా రియల్ ఫోటోలా పక్కన పెడితే ఎంత వివాదమైంది, అది అట్లనే హోల్డ్లో పెట్టాల్సిన పరిస్థితి. అయినా ఎందుకు ఇలా రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ 100 ఎకరాలు తీసుకున్నారు, ఐఎస్బి నుంచి నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు మౌలానా యూనివర్సిటీ భూములను వెనక్కి తీసుకోవడం రియల్ ఎస్టేట్ దందా కోసమే అనే విపక్షాల ఆరోపణలకు ఏం చెప్తారు మీరు? సార్, చాలా స్పష్టంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ వివరణ ఇచ్చిండు. ఇది ప్రాసెస్లో భాగంగా మాత్రం ఆడిటింగ్ చేసేటప్పుడు నోటీస్ తీస్తారు. 200 ఎకరాల్లో 150 ఎకరాలు ఉపయోగంలో ఉన్నది, నిరుపయోగం ఉన్నట్టు 50 ఎకరాలకు సంబంధించి జస్ట్ ఎప్పుడు ఇచ్చే నోటీసులో భాగంగా మాత్రం మీకు ఒక లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటి ఆ నోటీస్లో, దేర్ ఫోర్ ఇట్ ఈస్ హియర్ బై కాల్డ్ అపాన్ ఎ సబ్మిట్ ద ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 7 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ దిస్ నోటీస్ యాజ్ టు వై ద అన్యూటిలైజ్డ్ ల్యాండ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 50 acres in survey number 211 to 12 of Manikonda village Gandipet mandal shall not be resumed into the government custody for non-utilization and violated the conditions, thereby defecting the purpose for which it was allotted. అంటే అలాట్ చేసిన పర్పస్ నెరవేర్చట్లేదు కాబట్టి దాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కస్టడీలోకి ఎందుకు తీసుకోకూడదు అనేదే నోటీస్. అది సార్ చాలా స్పష్టంగా ఆల్రెడీ కలెక్టర్ గారు వివరణ ఇచ్చారు. ఎక్స్ వేదిక తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ సృష్టీకరణ విడుదల చేసింది. ఇందులో భాగంగా కలెక్టర్ గారు కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్ గారు కావచ్చు, తహసీల్దార్ గారు అధ్యక్షతన ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల విషయంలో ఉపయోగం ఉన్న భూములు ఉపయోగం లేని భూములు ఏ విధంగా దానికోసం మాత్రం రొటేషన్ లో భాగంగా మాత్రమే రొటీన్ గా ఇచ్చేటువంటి నోటీస్ అని చెప్పి చాలా స్పష్టంగా తీసుకోవాలని ఆలోచన అన్ని ఎందుకు ఇది కూడా చెప్తున్నాను, ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అద్దె ఆపేసి ఇక సొంత భవనాలకు తరలించాలని ప్రభుత్వం భావించి హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న 4 లక్షల అడుగుల స్థలాన్ని వాడుకోవాలని ప్రభుత్వం భావించింది. 2014 నుంచి ఇప్పటి వరకు 9,600 కోట్ల రూపాయలు ప్రభుత్వం అద్దె రూపంలో చెల్లించింది. మీరు చెప్తుంది అంటే ఉద్దేశం ఏంటంటే ఖాళీ స్థలంలో బిల్డింగ్లు కట్టి అద్దె భవనాలను అడిగి తరలిస్తారు. మీరే చెప్తున్నారు కదా, అక్కడ కాదు ఇంకా ఎక్సెస్ ఉన్నాయి. ఎక్కడుందా ఇప్పుడు దానికోసం ఎందుకంటే అల్టిమేట్ గా భూమి అన్వేషణ ఎందుకు జరుగుతుంది, కార్యాలయాల్లో తరలించేందుకు మీరే చెప్తున్నారు. దయచేసి అన్ని గవర్నమెంట్ ఆఫీసులు మనం ఏమి ఇచ్చినాం, ఎక్కడెక్కడ భూములు కాదు అన్నిటికీ రొటేషన్లో భాగంగా మాత్రం ఎవ్రీ ఇయర్ నోటీసులు ఇచ్చేదే. దానిలో భాగంగా నోటీస్ ఇచ్చినా ఎక్కడ గుంజుకునే ఉద్దేశం ప్రభుత్వం లేదని చెప్పేసి కలెక్టర్ గారు నిర్ధారించాడు. తర్వాత అరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కువ మీరు చెప్పండి ఏ యూనివర్సిటీ వాళ్ళు భూములు ఇచ్చారు, అసలు మీ ఆయన యూనివర్సిటీలు ఎన్ని నెలలు కొనబడ్డాయి మాకు మీరు చెప్తే స్కిల్ యూనివర్సిటీ రీసెంట్ మేము 56 ఎకరాలు ఇచ్చినాం. 50 ఎకరాలు ఇచ్చి ఈ సంవత్సరం 1000 మందితో ట్రైనింగ్ స్టార్ట్ అయింది. అక్కడ దానికి ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఛాన్సలర్గా ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీ అయినా స్పోర్ట్స్ యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీ పెట్టే ప్రయత్నం. అదే మన్మోహన్ సింగ్ గారి పేరు మీద హెల్త్ యూనివర్సిటీ ఖమ్మంలో ఏర్పాటు చేసినాం. వీరనారి సాకలైలం పేరు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ పర్యవేక్షిస్తున్నప్పుడు ఎస్యూ భూముల వివాదం దాన్ని రాజకీయం చేసేది తప్ప అది వాళ్ళ భూమి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చరణ్ గారు మీరు చెప్పింది ఎవరు నమ్మట్లేదు సార్, దయచేసి అర్థం చేసుకోవాలి. భూములను లాక్కొనే నోటీస్ అని అనుకుంటున్నారు సార్. ఇవాళ ఎంత డేటు 9వ తారీఖు తెలుగు స్క్రైబ్ లో ఎన్నటి పోస్ట్ అయింది, పోస్ట్ సార్ ఆగి చెప్తున్నాం. అది వదిలేసేది. అది ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పి వాళ్ళ విద్యార్థులు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టి ఎందుకు కలవకుంట్ల ఇష్యూ కలవకుంట్ల కవిత ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం విద్యార్థులు కూడా మాకేం అభ్యంతరం లేదు. మీరు దయచేసి 6వ తారీఖు నాడు కలెక్టర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించండి, తీసుకోండి లేదు రొటీన్లో భాగంగా మాత్రం వచ్చిందని. ఈ రోజు 9వ తారీఖు, ఈ రోజు ఎందుకు చర్చ జరుగుతూ ఉంది? ఎప్పుడు చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా ఇల్లు పాలసీ సంబంధించి 2000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పి సార్, ప్రభుత్వ భూమికి సంబంధించి లీజుకి ఇచ్చిన భూములు ఎక్కడ కూడా మేము ప్రైవేట్ వ్యక్తులకు దారార్థం చేసిన వాళ్ళు వాళ్ళే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. అప్పుడు ఎందుకు భారతీయ జనతా మౌనం వహించింది? మరి ఎందుకు మౌనం వహించింది మీరు? మరి అప్పుడు హరీష్ రావు గారు 5 లక్షల కోట్లు అంటే మహేష్ రెడ్డి గారు 6 లక్షల కోట్లు అంటుండ్రు. మరి ఎక్కడ 6 లక్షల కోట్లు, ఎక్కడ 5 లక్షల కోట్లు? ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి భూములు ఆనాడు పైసలు పెట్టి కొనుక్కున్న భూములు మాత్రమే జోన్ కన్వర్షన్ చేస్తా అని చెప్పారు. అక్కడ కూడా అసెంబ్లీ కూడా రెడ్ జోన్ ఏరియా, గ్రీన్ జోన్ ఏరియా, రకరకాల ఏరియాలు ఆరెంజ్ జోన్ 3 ఉంటాయి కదా. అందులో రెడ్ జోన్ ఖచ్చితంగా తరలించండి, అవసరమైతే డబ్బులు ఇచ్చి తరలించండి అని చెప్తున్నారు సార్. 2013లో సుప్రీంకోర్టు చెప్పింది, ఇప్పుడు పోలేదండి. 2013లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 25 నెంబర్ జీవో ఇచ్చారు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో 19, 20, 21 జీవోలు వచ్చినాయి. అదే కాకుండా చాలా భూములు మీరు చూస్తే ఎలిమినల్ సిరీస్ భూములు కావచ్చు, కుకటిపల్లి కావచ్చు, చాలా భూములు లీజుకు సబ్ లీజుకి ఇచ్చిన భూములు కూడా మీరు రెగ్యులరైజ్ చేసి
ప్రభుత్వం తీసుకోవచ్చు లీజీ కావు సబ్ లీజీ. మీరు ఎట్లా డ్రగ్స్ పార్థసారథి రెడ్డి గారికి ఇచ్చారు, సీసీఎల్ ఏం చెప్పింది 3.5 ఎకరాలు సరిపోతుంది అంటే మీరు 15.5 ఎకరాల భూమి ఇచ్చారు. ఎవరు బసవతారకంకి ఏ నిబంధనలు పెట్టిరు ఆ నిబంధనలు పెట్టుకున్న ఆయన 45% అవుట్ పేషెంట్లు ఫ్రీగా ఇవన్నీ నిబంధనలు పెట్టుకుని ఆ జీవో 5,000 కోట్లు రావాల్సిన దానికి మీరు నామినల్ గా లీజుకి ఇచ్చిన పరిస్థితి ఎందుకు అసలు చరణ్ గారు ఈ భూముల ఇష్యూ ఇంతెందుకు రాద్ధాంతంగా మారుతుంది? గత 2 ఏళ్ళుగా ఎక్కడ చూసినా భూములదే చర్చ. బీఆర్ఎస్ పార్టీ మరి రియల్ ఎస్టేట్ వాళ్ళే చేసి లేఅవుట్ చేసింది వాళ్ళే, మేము చేయలే. ఉప్పల్ బగాయత్ అన్ని లేఅవుట్లు ఎవరు చేసిరని నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రం మేము ఒక్క లేఅవుట్ చేసిన మీరు మీరు కూడా వేలం వేశారు కదా, భూమి మీరు అమ్మలేదా అంటున్నా. వీళ్ళే కాదు భారతీయ జనతా పార్టీ మీరు చూసిరు 8 లక్షల కోట్లు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని తక్కువ రేట్లకు 60,000 కోట్ల రూపాయలకి అరే చాలా స్పష్టంగా ఇప్పుడు వీళ్ళది కూడా కాదు. తెలుగు స్క్రైబ్ లో పోస్ట్ అయిన ఎమ్మడి తెల్లారే ముఖ్యం. అదేవిధంగా కలెక్టర్ గారు ప్రకటించిన తర్వాత దాన్ని పెద్ద రాతాంతం చేసి ఎందుకు కలవకుండా సమాధానం చెప్పలేక భూముల ద్వారా డబ్బులు సమకూర్చుకునే ఆలోచనలో ప్రభుత్వం ఇదంతా చేస్తుంది అనేది ఆరోపణ. భూములు ఎందుకు సార్? అద్దెల రూపంలో 9,600 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అవైలబిలిటీ అద్దెలకు ప్రభుత్వ సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఉన్నా కూడా ప్రైవేట్ వ్యక్తులకు 9,600 కోట్ల రూపాయలు చెల్లించింది మీరు. అదే రియంబర్స్మెంట్ వెళ్ళిపోయేది కదా. అదే కాకుండా మీరు ఇదే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 25,000 మంది లేకున్నా కూడా జీతాలు చెల్లించారు మీరు. మొత్తం 10,000 కోట్ల రూపాయలు 6 రూపాయలు ఇక్కడ 9,000 అంటే మీ ఆయనలో 20,000 కోట్ల రూపాయలు ఇక్కడే కనబడుతున్నాయి. అదే కాక మీరు చూస్తాం ఉస్మానియా యూనివర్సిటీ ఎంత ప్రేమ ఉంది కదా, మరి ఎక్కడి నుంచి వచ్చింది హెచ్పీ బంక్? అక్కడ హెచ్పీ బంక్ ఎక్కడి నుంచి వచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని చర్చ జరుగుతుంది కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్కు హెచ్పీ బంక్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్టిస్తారు మీరు? మరి హెచ్పీ బంక్ మీరు మాత్రం ఉస్మానియాలో పెట్టవచ్చు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కలెక్టర్ తెలుగు స్థాయిలో వచ్చిన దానికి రిప్లై ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ భూములు తీసుకు ఎక్కడ భూములు తీసుకున్నాం? మీరు ఒక్క యూనివర్సిటీ భూములు ఇచ్చినా 1,000 కోట్ల రూపాయలు ఉస్మానియాకి ఇచ్చినాం. కాకతీయ పైసలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరేం చేయలే, యూనివర్సిటీలకు మీరు మొదటి వారు కాదు. హెచ్సియు ఇష్యూ జరిగింది కాబట్టి అందరికి ఇలాంటి ఫైనల్ గా క్లారిటీ ఇవ్వండి మీరు. ఇక్కడ చాలా స్పష్టంగా యూనివర్సిటీలు బలోపేతం చేస్తూ విద్యారంగం అగ్రగామి ఇచ్చే ప్రయత్నం మేము ముందు యూనివర్సిటీ భూములు మేము తీసుకుంటాం అండి. ప్రశాంత్ గారు.